చాలా మంది ఏమంటారంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు అంటుంటారు. మీరు విన్నారా? విన్నా. అదే ఏ విధంగా పరిశుద్ధుడయ్యాడు? పరిశుద్ధ దేవుడు అంటారు కదా. అంటుంటారు. ఎలా అయ్యారండి పరిశుద్ధుడు అంటే? కన్య వల్ల గర్భవతి అయిందంటారు. అంటే వాళ్ళ అమ్మ మేరీ పురుష సంయోగం లేకుండా కన్యకు గర్భవతి అవ్వడం వల్లనే అయిందంటారు. ఎట్లా పాసిబుల్? అది పాసిబుల్ కాదు కదా. అంటే యేసు ప్రభుకి నాన్న లేడా? బైబిల్ ప్రకారంగా తండ్రి ఒక నలుగురు ఉంటారు. బైబిల్ ప్రకారంగా తండ్రులు నలుగురు ఉంటారు. బైబిల్ ప్రకారంగా తండ్రి ఒక నలుగురు ఉంటారు. బైబిల్ ప్రకారంగా తండ్రులు నలుగురు ఉంటారు. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మీరు వీడియో చూసిండ్రు కదా. ప్రవీణ్ ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తూ అక్కడ యేసు ప్రభుకి బైబిల్ ప్రకారంగా తండ్రి నలుగురు ఉండారని అబద్ధం ప్రచారం చేస్తున్నాడు. ఇదంతా ఎందుకు ఇలా ఈ ప్రవీణ్ చేస్తున్నంటే, వీళ్ళ యొక్క గ్రంథాల్లో చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి తండ్రి ఒకడుండడు, నలుగురు ఉంటారు. లేదంటే వీళ్ళు ఎవరికి పుట్టినరో ఎవరికి తెలిసి ఉండదు. ఇటువంటి స్టోరీలు ఎక్కువగా వీళ్ళ యొక్క గ్రంథాల్లోనే అధికంగా రాయబడి ఉంది. అందుకే ఇతను పోయేసి బైబిల్లో యేసు ప్రభుకి నలుగురు ఉండరు తండ్రులు అనేసి తప్పుగా ప్రచారం చేస్తుండు. ఒకవేళ ఇతను చెప్పింది నిజంగానైతే బైబిల్లో ఎక్కడ అలా రాయబడిందో విత్ రెఫరెన్స్ ఇతను చూపియాల. ఈ శివ స్టూడియో వాళ్ళగానంతే దీనికి సమాధానం చెప్పాలా. చూడండి, అటువంటిదే ఒక హిందూ గ్రంథాల్లో నుంచి ఒక స్టోరీని మనం ఈరోజు చూద్దాము. చూడండి, ఈ గ్రంథము అమెజాన్లో ఇప్పటికే అవైలబుల్గా ఉంది. ప్రెసెంట్ రన్నింగ్ బుక్ ఇది. శ్రీదేవి భాగవతం. ఈ శ్లోకం యొక్క తాత్పర్య గ్రంథకర్త ఆచార్య బేతవోలు రామబ్రహ్మం. ఈ బుక్ గురించి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు కావాల్సి ఉంటే దాన్ని తీసుకొని మీరు చదవచ్చు. చూడండి, ఇందులో ఒక స్టోరీ రాయబడి ఉంది. చంద్రుడు ఒక దుర్మార్గమైన పని చేస్తాడు. ఏమంటే, బృహస్పతి భార్యని తీసుకొని పోయి బృహస్పతి భార్యని ఈ చంద్రుడు ఉంచుకొని ఆమె జతలో వ్యభిచారం చేసి కొన్ని రోజుల దాకా ఆమెను ఇంటికి పంపిడు. ఈ బృహస్పతి ఏం చేయాలని వచ్చి మళ్ళా నా భార్యని నా అక్కడికి పంపి అని అడిగితే గానీ ఈ దుర్మార్గుడైనటువంటి చంద్రుడు ఏం చేస్తాడంటే పంపిడు. చూడండి, ఇటువంటి అనేకమైన కార్యాలు వీళ్ళ గ్రంథాలలో అనేకము రాయబడి ఉంది. వీళ్ళు దేవుడిగా ఆరాధించేటువంటి వాళ్ళు ఇటువంటి పాపపు పనులు అధికంగా చేసిండ్రు. ఇవన్నీ తీసుకొని వచ్చి ఈ ప్రవీణ్ ఏం చేస్తుండంటే యేసు ప్రభుకి అంటబెడతా ఉండు. అయితే యేసు ప్రభుల వారు పరిశుద్ధమైన దేవుడు. సరే, ఈరోజు మనము ఆ విషయాన్ని మనం చూద్దాము. చూడండి, చూసేటప్పుడు శ్రీదేవి భాగవతము ప్రథమ స్కందము 30వ పేజీ నంబర్లో కానీ చూస్తే ఇక్కడ రాయబడి ఉంది. చూడండి, తారా శశాంక వృత్తాంతము. ఇక్కడ చూసేటప్పుడు మునులారా, బృహస్పతికి తారా అని ఒక ప్రియ భార్య ఉంది. ఆవిడ చాలా ప్రసిద్ధురాలు, వినే ఉంటారు. మంచి రూపవతి, యవ్వనవతి, నిరంతరము మద విఫ్ఫాలాంగి. ఆవిడ ఒకనాడు ఏదో యజ్ఞం చేస్తున్నాడంటే చూడటానికి చంద్రుడి ఇంటికి వెళ్ళింది. అక్కడ చూశాడు ఈ చంద్రముఖిని. ఆ చంద్రుడు చూస్తూనే కామాతురుడు అయ్యాడు. చంద్రుడిని చూసి ఆవిడ కూడా అంతకన్నా మదన పీడితురాలయ్యింది. పరస్పరం ప్రేమ అంకురించి కలవలపడ్డారు. తార తన ఇల్లు మర్చిపోయింది, అక్కడే ఉండిపోయింది. ఇద్దరు మన్మథ క్రీడలలో మునిగి తేలుతున్నారు. రోజులు క్షణాల్లో గడిచిపోతున్నాయి. చూడండి, ఇక్కడ చంద్రుడు ఏదో ఒక యజ్ఞం చేస్తుండంటే చూసేదానికోసము బృహస్పతి భార్య ఈ చంద్రుడి ఇంటికి వచ్చింది. అక్కడ ఎటువంటి పూజ జరుగుతుండొచ్చు? పూజ జరిగేటప్పుడు భయము భక్తి ఉండాలి కదా. ఇటువంటి పనులు చేస్తారా? పూజకు వచ్చేటప్పుడు ఎవరు భార్య వచ్చింది, ఎవరు అందంగా ఉందని తొంగి చూస్తారా? చూడండి, ఇక్కడ రాయబడి ఉంది. ఈ చంద్రుడి ఇంటిలో పూజ జరిగేటప్పుడు పూజకు వచ్చినటువంటి స్త్రీ పైన ఇలాంటి తప్పుడు కన్నులు, చెడు చూపులు, మనసులో చెడు స్వభావం ఎక్కడైనా వస్తుందా? బైబిల్లో ఇటువంటి కార్యాలు ఉండయా? చూడండి, ఇక్కడ చూసేటప్పుడు చంద్రుడు ఇటువంటి దుర్మార్గమైన పని చేస్తూ ఉండో. తర్వాత చూసేటప్పుడు బృహస్పతి దుఃఖానికి అంతులేదు. తారను ఇంటికి తెచ్చుకోవడం ఎలాగో తెలియక చాలా కాలం మదనపడ్డాడు. ఒకరోజు తన శిష్యులతో ఒకరిని చంద్రుడి ఇంటికి పంపించాడు. తారను తీసుకురమ్మన్నాడు. కానీ ఆవిడ రాను పొమ్మంది. మళ్ళీ మరొక శిష్యుణ్ణి పంపాడు. ఇలా వెళ్ళిన వాళ్ళల్లా తిరిగి వచ్చారు. ఇక వెళ్ళమన్నారు. బృహస్పతి క్రుద్ధుడయ్యాడు. అయితే నేనే వెడతానంటూ స్వయంగా వెళ్ళాడు. మదనమత్తుడైన చంద్రుడు అదోలా నవ్వాడు. బృహస్పతికి మరీ ఒళ్ళు మండింది. చూడండి, ఈ తార ఏం చేస్తుందంటే బృహస్పతి పంపించినటువంటి వాళ్ళ సేవకులతో ఇంటికి రమ్మంటే రానంటుంది. చూడండి, ఇదేం పోయే కాలము, మొగుడిని వదిలేసి వేరే వాడితో ఉంటానంటుంది.
ఈ సమాజంలో అధికంగా ఇలాంటి కార్యాలు మనం చూస్తూ ఉంటాం. దేవుళ్ళు కానీ ఇటువంటి కార్యాలు చేస్తూ ఉంటారా? వీళ్ళకి కనీసము ఈ స్టోరీలకైనా ఒక అర్థం ఏమైనా ఉందా? చూడండి, మొగుడు పిలిస్తేనే రానంటా ఉంది, వేరేవాడి జతలో కులుకుతా ఉంది భార్య. ఈ చూసుకొని ఆధారం చేసుకొని అనేక మంది ఈ లోకంలో మొగుడిని ఇడిసి వేరే వాళ్ళ దగ్గర అధికమైన చెడు పనులు, నీచమైన కార్యాలు జరిగిస్తూ ఉండరు అనుకుంటా ఉండ. చూడండి, తర్వాత చూసేటప్పుడు శశి, ఏమిటి నువ్వు చేసిన పని? ధర్మమేనా? నా భార్యను ఎందుకు అట్టే పెట్టేసుకున్నావు? నేను దేవతలకు గురువును, నువ్వు యజమానుడవు. మూఢుడా, గురు భార్యను ఇలా ఉంచుకొనవచ్చా? అనుభవించవచ్చునా? బ్రాహ్మణుణ్ణి చంపడం, బంగారాన్ని అపహరించడం, సురాపానం చేయడం, గురువుగారి భార్యను అనుభవించడం, ఇవి మహాపాతకాలు కావా? ఇటువంటివి చేసిన వాళ్లతో స్నేహం చేసేవాడు 5వ మహాపాతకి తెలుసు కదా. చూడండి, ఇక్కడ వచ్చి ఈ బృహస్పతి చంద్రుడితో మాట్లాడుతుండో, ఇటువంటి పనులు చేయడం తప్పు కదా, ఇది ధర్మమేనా? వేరే వాళ్ళ భార్యని ఇలా పెట్టుకోవడము మంచిదేనా? నాకే ఇలా చేయొచ్చా అనేసి మాట్లాడుతూ ఉండు ఈ బృహస్పతి. చూడండి, ఈ స్టోరీలన్నీ చూసేసి ప్రవీణ్ ఏం చేస్తుండంటే, ఇవన్నీ బైబిల్కి, యేసు ప్రభువుకి సంబంధం ఉన్నట్టుగా, బైబిల్లో ఈ విషయాలు ఉన్నట్టుగా అనుకోనుండు. ఒకసారి ప్రవీణ్ మళ్ళా ఈ గ్రంథాలన్నీ చదివితే అర్థమవుద్ది, ఏవి ఎక్కడుండయో, ఏవి పరిశుద్ధమో, ఏవి అపరిశుద్ధమో, ఏవి చెడు కార్యాలో, యావి నీచమైన పనులు అర్థమవుతాయి. ఒకసారి మీ గ్రంథాలన్నీ తీసి చదవాలా. చూడండి, మేము రెఫరెన్స్ చూపిస్తుంటాను కదా, వీటిని తీసుకొని చదివి మీ గ్రంథాల్లో ఉండే వాటికి దానికి ఏం సమాధానం చెప్తావో ఆలోచించాలి నువ్వే. చూడండి, మళ్ళీ ఈ బుక్కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంగానే అందుకున్నది. ఇటువంటి విషయాలన్నీ చదివేసి నువ్వు ఎక్కడుండో కన్ఫ్యూషన్ అయినట్టుండవు. ఒకసారి మీ గ్రంథాల్లో నువ్వు తీసి చదువుకో. చూడండి, ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, ఇటువంటి పని చేయడం ఎంతవరకు సరిగా ఉంది? చంద్రుడు బృహస్పతి భార్యను తీసుకొని పోవడం, ఆమెతో వ్యభిచారం చేయడం, ఆమెను పంపేయకుండా ఉండడం, ఇది ఎంత దుర్మార్గమైన పని అయి ఉంది. ఇంకా తర్వాత ఏం జరిగిందనేసి మనం ముందు రోజుల్లో వీడియో చేసి పెడతాం, దాన్ని కానీ చూడండి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో వీడియోలు మీరు కంటిన్యూగా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడును గాక. ఆమేన్.